విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు ముఖ్యమన్నారు సింగర్ రమ్య. బోడుపల్లిలోని పల్లవి స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకల్లో చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. హైదరాబాద్లోని పల్లవి స్కూల్లో అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్కు ప్రాధాన్యత కల్పించబడుతుందన్నారు స్కూల్ డైరెక్టర్ సుశీల్ కుమార్. సెలబ్రేషన్లలో సింగర్ రమ్య, ప్రిన్సిపల్ తనూజ, టీచర్లు, స్టూడెంట్స్, పేరెంట్స్ పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 3,500 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది 10వ వార్షికోత్సవం. 10 ఇయర్స్ అయింది ఈ స్కూల్ పెట్టేసి. ఫస్ట్ 350 స్ట్రెంత్తో 2014లో స్టార్ట్ చేస్తాము. 3,500 స్టూడెంట్స్ ప్లస్ ఉన్నారు. 7 ఎకర్ క్యాంపస్తో జరుగుతుంది. మెయిన్గా స్పోర్ట్స్ ఒక ఇంపార్టెన్స్ పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంది. పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో 360 డిగ్రీ స్కాలర్షిప్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తాము. అంటే అకాడమిక్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో స్పోర్ట్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాము. అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్ కేటగిరీలో కూడా చాలా అవకాశాలు, ఉద్యోగాలు ఉంటాయి. జస్ట్ ఓన్లీ స్పోర్ట్స్ మ్యాన్షిప్పే కాకుండా రెఫరీ, ఎంపైర్, తర్వాత స్పోర్ట్స్ జర్నలిస్ట్, స్పోర్ట్స్ లాయర్, ఇలా చాలా ఫీల్డ్స్ ఉంటాయి. సో అది ఒక అవగాహన తెలిపడానికి వాళ్ళ గెస్ట్ కూడా వచ్చారు. పేరెంట్స్ అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. నారాయణ గారు వస్తున్నారు, ప్లస్ సింగర్ రమ్య బెహ్రా కూడా వచ్చారు. గీతా భాస్కర్ మేడం యాక్టర్స్ ప్లస్ CEO ఇన్ఫేమ్, తను కూడా రావడం జరిగింది. ఇవాళ పల్లవి మోడల్ స్కూల్ స్పోర్ట్స్ డేకి వచ్చేసాను నేను. అండ్ చాలా నాస్టాలజిక్ అనిపించింది. నా స్పోర్ట్స్ డే ఈవెంట్ గుర్తొచ్చేసింది అనమాట. అండ్ పిల్లలు ఎంతో బాగా పర్ఫామ్ చేశారు. స్పోర్ట్స్లో అండ్ ఆర్ట్స్లో రెండిట్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఐ రియలీ ఎక్నాలెడ్జ్ పల్లవి మోడల్ స్కూల్ ఫర్ ఎంకరేజింగ్ బోత్ స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్, యాజ్ ఆ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఒక పర్సన్కి. సో ఐఎమ్ రియలీ వెరీ